బావులు ఇంకుతున్నాయి, పంటలు ఎండుతున్నాయి. హన్మకొండ జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు, నెర్రలు బారుతున్నటువంటి పంట పొలాలు, ఎల్కతుర్తి మండలంలో ఎండిన పొలంలో పశువులను మేపుతున్నటువంటి రైతులు, భీమదేవరపల్లి మండలం రత్నగిరిలో నెర్రలు బారినటువంటి పొలం, మొత్తం రాష్ట్రం అంతటా కూడా ఇట్లనే పరిస్థితి ఉన్నది. మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి లేదు. మరి ఇవాళ ఎందుకు ఇట్లా? ఒక హన్మకొండ జిల్లా లేకపోతే ఒక దగ్గర కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఎండిపోతున్నాయి అని చెప్పి రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్లులే, వాళ్ళ ఫోన్లతోటే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మరి ఎక్కడెక్కడికి వెళ్ళి నీళ్ళు పోవాలి, ఏ కెనాల్ నుంచి ఏ పంటకు నీళ్ళు పోవాలి, ఏ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఎన్ని ఎకరాలకి నీళ్ళు పోవాలి, నిర్దిష్టమైనటువంటి లెక్క మన దగ్గర ఉన్నప్పుడు మరి ఎందుకు పంటలు ఎండుతున్నాయి? అధికారులు కరెక్ట్గా చేయట్లేదా, లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కరెక్ట్గా చేయట్లేదా? ఇలా పైసలు పెట్టుబడి పెట్టినాం కదా దాని మీద, రైతులు పెట్టుబడి పెడితేనే కదా వచ్చేది, అదే ఆషామాషి కాదు కదా. ఎండిపోతే రైతన్న నష్టపాయ. అయిన ఊరిలో 21.3, నడికుడిలో 12.28 మీటర్లకు డౌన్, భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాలకు దేవాదుల నీళ్ళంతక ఇబ్బందులు, ఆందోళన చెందుతున్నటువంటి అన్నదాతలు. చూడు, బావుల్లో నీళ్ళు అయిపోయినాయి అని చెప్తున్నాడు. ఈ యాసంగి 6 ఎకరాల్లో వరి నాటిండట. 10 రోజుల కింది వరకు పొలం మంచిగానే పారింది, ఇప్పుడేమో బావుల్లో నీళ్ళు అయిపోయినాయి. ఇప్పటికే 5 ఎకరాలు వరుస తడులు పెడుతున్నా, మడిమడికి పైపులతో నీళ్లు పారిస్తున్నా, మీది పడి పారేలోపు కింద మడి ఎండుతాంది, ఇంకా నెల రోజులకు పైగా నీళ్లు అందాలి, ఇప్పుడే గిట్లుంటే ఏ ఉసం ఎట్లా గట్టెక్కుతుందో అర్థమైతే లేదని చెప్పి ఎల్కతుర్తి రైతు ఒక ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత మహిళా రైతు చెప్తుంది, మాకున్న 3 ఎకరాలకు తోడు 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నా, దేవాదుల కాల్వ మా పొలాల నుంచే వెళ్తున్నది, నాట్లు వేసే సమయంలో నీళ్లు వచ్చినాయి, ఇక నీళ్లకు డోకా ఉండదని ఎకరానికి 35,000 చొప్పున పెట్టుబడి పెట్టిన, నెల 15 రోజుల క్రితం కెనాల్ బంద్ అయింది, ఇప్పటి వరకు నీళ్లు వస్తలేవు, చేసేదేమీ లేక పొలాన్ని పశువులకు విడిచిపెట్టిన అని చెప్పి చెప్తుంది. చూడండి, ఆమె మీదకెళ్ళే పోతుందట. అది దేవాదుల కాల్వ మా పొలాల మీద నుంచే పోతుంది, ఇంకేముంది మంచిగా వస్తుందని చెప్పి వేసుకుంటే ఇప్పుడు ఆగిపోయింది దేవాదుల. మరి కనీసం వారంలో ఒక్కరోజు అన్నా వదలాలి కదా. వారంలో ఒక్కరోజనే వదిలితే వాళ్ళు తడి పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు, అవి ఆగుతాయి. మరి నీళ్ళ శాఖ మంత్రి చూడాలి, ఇవన్నీ అధికారులు చూడాలి. ఇరిగేషన్ అధికారులు మెయిన్ వేసవి వచ్చినప్పుడే కదా, వేసవిలో పంట వేస్తారు రైతులు, వాళ్ళకి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తా ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని పంటలు వేసుకుంటారు. మొత్తానికే ఆపేస్తే ఎట్లా? మీరు మొత్తానికే ఆపేసే ముందు మీకు తెలుసు కదా ఏడేడా పంటలు వేసిరు తెలియదా? ఇరిగేషన్ అధికారులకో లేకపోతే ఆడున్నటువంటి అగ్రికల్చర్ అధికారులు, సంబంధిత అధికారులకు తెలుస్తుంది, అమ్మ మీరు పంట లేకండి, మొత్తానికే నీళ్లు రావు, ఈసారి మీరు వదిలిపెట్టుకోండి అంటే పెట్టుబడి అన్న మిగులుతుంది కదా, వాళ్ళేమో పంటలు వేసిర్రు, ఏడికెళ్ళి ఆడికెళ్ళి మొత్తం ఎండిపోతున్నాయి. మొత్తం లెక్కున్నది. మనము వేసవి కాలం పంట వేసిన తర్వాత కూడా ఏ ప్రాజెక్ట్ నుంచి, ఏ కెనాల్ నుంచి, ఏ చెరువు నుంచి, ఏ కాలువల ద్వారా నీళ్లు బారియాలనేది ఖచ్చితంగా ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క ప్రకారం నీళ్ళు ఇస్తే అయిపోయా, రోజుకో 1-2 గంటల సేపన్న నీళ్ళు ఇస్తే అయిపోయా. ఈ ఎట్లుంటుంది అంటే కొన్ని గమ్మతులు ఎట్లుంటాయి అంటే, మన ఊరి మీదకి వెళ్ళి కాలువ పోతుంది కానీ ఆ నీళ్ళు మనం వాడుకోవడానికి కూడదు. అదేంటో అర్థం కాదు. మన కాలువకి మన ఊరికెళ్ళే పోతుంది, ఏడుకో పోతుంది, ఏడున్నోడు మాత్రానికి వాడుకోవడానికి ఉండదు. అందుకే కొంతమంది ఆడికెళ్ళి మోటార్లు వేసి గుంజుతూ ఉంటారు నీళ్లు, రైతులు మోటార్లు వేసి నీళ్లు గుంజుతూ ఉంటారు. మరి గదేం లెక్క? ఏడున్నోడికి నన్ను నింపాలి కదా, ఫస్ట్ కడుపు నింపాలి కదా. సో ఏది ఏమైనా కానీ వేసవి కాలంలో రైతన్నలంతా కూడా ఆయా ప్రాజెక్టులని, ప్రభుత్వాలని, అధికారులను నమ్ముకొని పంటలు వేసిర్రు, ఎండిపోతున్నాయి. చూడండి, ఒక ఎకరానికి దాదాపుగా 35,000 వచ్చిందట ఖర్చు. మరి ఏం చేయాలి ఇప్పుడు? రైతు ఏం చేయాలి? తీసుకుపోయి మొత్తం పశువులను పెట్టి మేపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా సరే వేసవి కాలంలో ఏ జిల్లాలలో ఎక్కడెక్కడ పంటలు వేసిండ్రు, అధికారులు, ప్రభుత్వం కొంత సమన్వయం ఉండాలి, సమన్వయం ఏర్పరచుకొని ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికారులు, ఇటు ప్రభుత్వం తీసుకోవాలి.